హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తగ్ బాయ్స్. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం వీడియో తీస్తున్నాను అనమాట. ఆ వీడియో ఏంటంటే మళ్ళీ వినాయక చవితికి అనుకుంటారేమో, ఎప్పుడు వినాయక చవితికే వీడియో చేస్తున్నాను, ఎప్పుడు వినాయక చవితి వీడియో ఇస్తాను అంటే ఎవరికి టైం సెట్ అయితే ఎవరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ చూపిస్తలేదు. సో అప్పటి నుంచి అయితే కంటిన్యూ పెడదామని అయితే అనుకుంటున్నా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సో ఇప్పుడైతే వినాయకుడు అయితే చూడడానికి పోతున్నాం. తెలిసిగా మన రాజా 2 years నుంచి మీరు చూసాను అన్నారు. ఈ ఏడో చూడడానికి పోతున్నాం. మీరు గుర్తుపట్టిరా? సురేష్ రాజ్. ఆహా, ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. మా బొమ్మారిది సాలే అంటారు. అరే బొమ్మారిది చలో ఇప్పుడు అయితే కంటిన్యూ చూపిస్తాం. మన అందరూ స్టార్ట్ అయిపోయారు. అలానే చూపించేస్తారు. చలో రైట్. వాళ్ళు ఇంకా వస్తలేరు. మేము పోతూనే ఉన్నాం కానీ ఒక్కరికి అనిపిస్తలేరు. తెలుసు కదా, వెనకాల ఉంటే ముంగటుంటారు, ముంగటుంటే వెనకాల ఉంటారు. మన వాళ్ళంతా ఎటంటే వెళ్ళిపోతారు. ఇక ఏం చెప్తాం, లాగ్ అనగానే ఇక కొంచెం సందులు దొరికితే కదా, బండి దొరికితే పిల్లం దొరికినట్టు వెళ్ళిపోతారు. రప్ప రాకెట్. వాళ్ళు 170 అవుతున్నాయా? అదే మనం వెళ్ళకపోతున్నాం. తెలుసు కదా, వెనకాల ఒకళ్ళు ముంగట ఒకళ్ళు ఉంటారు. ఎప్పుడు ఒకళ్ళు మయూర్ అని చెప్పారు, ఒకళ్ళు ఆశ అని చెప్పి పోయారు, ఇంకొకరేమో పింకీ అని చెప్పి పోయారు. నేనేమో ప్రియా ఏమంటారు వాటర్ వస్తున్నారు. ఎందుకు రావు ఇలాంటి ఐడియాలు? ఫస్ట్ డీటెయిల్ అయితే వెనకాల బ్యాక్ సైడ్ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళ పెట్రోల్ బంక్ వెళ్ళారు. మెయిన్ కానీ ఇంకొకటి చూపిస్తావు. వాస్తవం అంటే ఆయన లాస్ట్ టైంలో వీడియోలా ఫుల్ ఫన్ చేసేసి లాస్ట్ వీడియోలా షార్ట్స్ వచ్చినాయి అనుకో. ఎంత పని చేస్తాడో చూద్దాం. నువ్వు ఆయన దగ్గరికే పోతున్నావు, పోయి చూపిద్దాం. ఆయన దగ్గర చూపిస్తా. ఎప్పుడు లేట్ కమర్స్, ఎప్పుడు లేట్ వస్తూనే ఉంటారు. ఇంకా మన వాళ్ళు ముందున్నారు. వాళ్ళ దగ్గర పోయినాక చూపిస్తా. ఇప్పుడే వచ్చారు లేట్. ఇంతసేపా బండి నడపడానికి రాదు, ఏం కాదు. తీసుకోపోడు. ఎట్లా రఫ్తార్ ఎట్లా కొడతాయి చూడరు భయ. రఫ్తార్ కొట్టకు నాయన, గణేశుని చూడాలడబోయి. రఫ్తార్ కొట్టకు నాయన, గణేశుని చూడాలడబోయి. లేట్ కమర్స్ వచ్చేది చూడు. ఎప్పుడు లేట్ అయినా ఎప్పుడు లేటే. ఆశకు పోయారు, వీళ్ళేమో మయూర్కి. ఇది కూడా ఒకసారి తిప్పుకో. ఇది జిల్లొచ్చే ముఖం కాదు, ఇది జిల్లొచ్చే ముఖం కాదు. ఏమైంది వాసుబాయ్? సైలెంట్ నువ్వు. ఆశకు పోయినావా, మయూర్ పోయినావా? ప్రెగ్నెన్సా? ఇవేంది మాస్క్ వేసుకున్నావు బొబ్బనా? నేనైనా మెరుపుతీగా అయిపోయాను అనమాట. ఎవరు కనిపించదు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కదా. ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. ప్రెగ్నెన్స్ 3 నెలలు ప్రెగ్నెన్స్. ఎవరు వాసా? ముద్దు పేరు వచ్చిందయ్యా వయ్యారి. నా ముద్దు పేరు కలర్ది అది అదే భయా. ఓ కిడ్నీ చూపి భయ. ఆయన వస్తలేడుగా, వెళ్తూ వస్తలేడు. వచ్చిరాని హిందీ మాట్లాడుతుంది. అరే దేకో వచ్చిన ఇందులోనే ఎట్లా మొత్తం ఎంత? 25,000. నీ బండి లాస్ట్ గిరి పెట్టి తీసుకొస్తాం. థ్యాంక్ యూ. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. కూర్చుంటే ఇన్నే నువ్వు పక్క బరాబర్ ఇప్పించినట్టు ఇన్నే కూర్చుంటా అన్న. అది ఇప్పిస్తాను. బరాబర్ 20కి మాట్లాడతాను, బరాబర్ 20,000కి మాట్లాడతాను. అది కాదన్న, నువ్వు ఏమన్నా 20,000కి ఇప్పిస్తాను. 20,000కి ఇది మాట్లాడతాను. చూపివా గణేష్ చెప్పి 20,000 చెప్పు. అది కాదు, నువ్వు అంటే వద్దు. నువ్వు ఇవ్వడం ఇది అరే అది పెట్టా నన్ను. నేను ఏమన్నా అన్న 20,000కి నువ్వు ఇప్పిస్తాను. గాల సెటిజం గాల కనెక్షన్ పెడదాం. గాల సెటిజం గాల కనెక్షన్ పెడదాం. గాల సెటిజం గాల కనెక్షన్ పెడదాం. బిల్లిమే పెట్టుకోరా లేకపోతే బిల్లిమే క్రేన్ లేకపోతే మీకు అప్పుసా లేనా క్రేన్ లేనా అందరం పెడదాం. 2 క్రేన్లు పెట్టుకున్నాం. గాల కనెక్షన్ పెడదాం. గాల్లోనే మనం పూజ చేసుకున్నాం. ఏమైంది? ఏం నచ్చలే నీకు? మన రేంజ్ లో లేవంటావా? మన రేంజ్ లేదు.
వినాయకుడు ఎంత పోయా అంటే ఒక బండి ఈఎంఐ అడుగుతా ఒక నెల 25,000 అంటే బండికి డౌన్ పేమెంట్ కట్టి లే మంచి ఐఫోన్ బండి రేట్ తీసుకోవచ్చు. లే ఐఫోన్ రేట్ చెప్తుండు ఒక వినాయకుడు అంటే ఐఫోన్ ఈ చేత చూసి మంచిగా గట్టిగా ఉన్నట్టు పైసలు అనుకుంటున్నాము. బాయ్ పొద్దున్న లేస్తే బ్యాండ్ కొడతాం రాత్రి అయితే ఆడ పాట ఉంది ఒక ఇదేముంది చేసేది చూసుకోరు కలెక్షన్. ఎంత పెడదాం వినాయకుడు ఎంత పెడదాం వినాయకుడు ఇగో మనమైతే లాస్ట్ టైం కంటే కొంచెం చిన్నది పెడదాం అనుకుంటున్నాం సార్. ఫస్ట్ ఏమో ఇంట్లో పెట్టినప్పుడు 3 daysకి ఇది పెడదాం అన్నాడు. 3 days ఇంట్లో పెడితే ఇది చిన్నది పెడదాం తీసేద్దాం అన్నాడు. మళ్ళీ పోయి బ్యాన్ మాట్లాడొచ్చింది ఎవరు డిస్టర్బెన్స్ చేస్తారు మధ్యలో వచ్చి మాట్లాడొచ్చి ఇంకొక 150 చేసామన్నాడు. బ్యాండ్ మాత్రం మళ్ళీ వేరే బ్యాండ్ మాట్లాడి ఎంత తీసామంటుంది. బ్యాండ్ పెద్దగా వస్తే గణేష్ పెద్ద వినాయకుడు పెద్ద కావాలంట బాయ్. ఈ రేంజ్లో అని కానీ మరీ పెట్టుకోండి ఈ వీడియో అంటే ఎడికెళ్ళి అవుతుంది ఇక తెలుసు కదా వాసు అంటే ఈయన ఇందాక చెప్పిన వాసు పాత వీడియో పోస్ట్ చేస్తా. పాత వీడియో కొంచెం అంటే clips స్టాండ్ మాట ఈఎంఐలో మనం కొంటున్నాం ఆ ఫ్రిడ్జ్ కానీ బండిలు కానీ ఈఎంఐ రేట్లు చెప్తారు స్టార్టింగ్ వినాయకుడు కొందామని వస్తే డౌన్ పేమెంట్ రేట్లు చెప్తారు ఈఎంఐలకు ఇస్తారేమో అప్పుడు తీసుకుందాం నడువురు ఎక్కువ చింపేస్తారు మొత్తం. ఏమనుకుంటావు సరే తీసుకుంటున్నాం వినాయకుడు నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటుందా? లేదు నేను 36 months పెడతా అయితే ఇక చెప్పలేని 40 months పెట్టి తీసేసుకుంటాను. సిబిల్ ఉందా నీకు? సిబిల్ ఉందా? సిబిల్ ఉందా? సిబిల్ ఉంది సిబిల్ ఉందా? నేనే మనలో ఐడిఎఫ్సి 40 months నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది యూజ్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఈఎంఐ కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 36 ఒక్క గణేశుడు ఉంటే ఒక గణేశుడు ఇయ్యాడు మళ్ళీ వేరేటోళ్ళ పేరు మీద తీసుకోవాలి. అప్పుడు వేరే పేరు మీద తీసుకుందాం. మనకు దొరికింది ఒక ప్లేస్ దొరికింది.